ముఖ్యంగా ఒక ఫ్రాడ్ కేసులో ఫోన్ టాపింగ్లో ముఖ్యంగా ఇది కేసీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ప్రజలను భయభ్రాంతులను చేయడం, రియల్ ఎస్టేట్ వాళ్ళను భయభ్రాంతులు చేయడం, అదేవిధంగా ఎవరైతే ఈ అపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు రెచ్చిపోకుండా నియంతల్లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని అనగదొక్కడం, జైల్లో వేయడం, ఇదంతా చేయడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రావణ్ రావు ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు. వారి గురించి మనము నిన్న నాంపల్లి కోర్టులో వాళ్ళిద్దరి మీద వారెంట్ను నాన్ బెయిలబుల్ వారెంట్ను ఇష్యూ చేసింది. అన్నీ కూడా లీగల్గా చట్టబద్ధంగా ఈ ప్రజాపాలన సాగిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వారు తెలంగాణలో. దానికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ ఎవరైతే శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు, ఈ రావులు ఇద్దరు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద కూడా ఇంటర్పోల్ సాయం అన్నీ తీసుకోవడం కోర్టు కూడా ముందుకు వెళ్తుంది. మన కోర్టులో అఫిడవిట్ వేసి మేము ఎక్కడ పారిపోము, ఇక్కడే ఉంటాం, వస్తాం, నన్ను కూడా కేసీఆర్ ఇబ్బంది పెట్టడం చెప్పి అఫిడవిట్ వేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మనము దీన్ని గమనిస్తే ఇలినోయియాలో ప్రభాకర్ రావు ఉన్నాడు, అదేవిధంగా మియామిలో శ్రవణ్ రావు ఉన్నాడు. దాదాపుగా 50 రోజుల తర్వాత ఇది మనం గుర్తించింది. అమెరికాలో ట్యాపింగ్ కేసు నిందితుల ఆచూకీని గుర్తించిన పోలీసులు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంటు ఉంది కాబట్టి వాళ్ళు ఇండియా వస్తారా లేక అక్కడికి వెళ్ళి పట్టుకుంటారా అనేది మనము గమనించాలి. స్వదేశానికి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయకి ప్రయత్నాలు. ఈ రెడ్ కార్నర్ నోటీసులు వెళ్తే అక్కడ ఉండడానికి వీలు లేకుండా వెళ్ళిపోతుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్ కుమార్ రావులను విదేశాల నుంచి రప్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియకు మార్గం సుగమం చేసుకున్నారు. అందులో భాగంగా నిందితులిద్దరిపై నాంపల్లి కోర్టు ద్వారా సిఆర్పి 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ పొందారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలోని ఇలినోయిలో, శ్రవణ్ రావు మియామిలో ఉన్నట్లు తెలియడంతో వారిని తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 50 రోజుల తర్వాత గత నెల 29న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులను ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా చేర్చారు. వాస్తవానికి మార్చి 10నే ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదు కాగా అప్పట్లో వీరిద్దరి ప్రమేయంపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వేరువేరు అమెరికా వెళ్ళిపోయారు. తర్వాత 4 పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన వీరిని మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదు. దాదాపుగా 50 రోజుల తర్వాత నిందితులుగా చేర్చడం వెనుక వీలైనంత తొందరగా అమెరికా నుంచి రప్పించేందుకు అని తెలుస్తుంది. వీరిని విచారిస్తే ట్యాపింగులు రాజకీయ కోణం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఒకవేళ ఈలోపు నేతల ప్రమేయం బహిర్గతమైతే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్పోల్కు చేరేదెలా? రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావాలంటే ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. దర్యాప్తు తాము నమోదు చేసిన కేసులోని నిందితులు విదేశాల్లో ఉన్నట్లు ధృవీకరించుకున్న తర్వాత సిబిఐని సంప్రదించాలి. అయితే తెలంగాణలో ఒక్క సిఐడి మినహా ఇతర దర్యాప్తు సంస్థలు నేరుగా సిబిఐను సంప్రదించే అవకాశం లేదు. దీంతో ఇక్కడి దర్యాప్తు సంస్థలు నిందితులను విచారించాల్సిన అంశాన్ని విశదీకరిస్తూ సిఐడికి సమాచారం ఇస్తారు. అప్పుడు సిఐడి ఆ వివరాలతో సిబిఐకి లేఖ రాస్తుంది. అనంతరం సిబిఐ వర్గాలు ఫ్రాన్స్ దేశం ఇలినోయిలోని ఇంటర్పోల్ను సంప్రదిస్తాయి. అక్కడి అధికారులు నిందితులను విచారించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు. అది ఇంటర్పోల్ పరిధిలోని 196 దేశాల సభ్య దేశాలకు వాటిల్లోని అన్ని విమానాశ్రయాలకు జారీ అవుతుంది.
సదరు నిందితులు ఏ దేశంలో ఉంటే ఆ దేశ దర్యాప్తు సంస్థలు వారిని డిపోర్ట్ సొంత దేశానికి తిరిగి పంపడం చేస్తాయి. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులోని నిందితులు అమెరికాలో ఉన్నట్లు తేలడంతో అక్కడి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారిని భారత్కు పంపించవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6,792 రెడ్ కార్నర్ నోటీసులు చలామణిలో ఉండడం గమనార్హం. భారత్లోని కేసుల్లో 282 మందిపై జారీ అయ్యాయి. ఇది ఒక కేసు పురోగతి. కోర్టులు సహకరిస్తున్నట్లు, అదేవిధంగా వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ను ఇష్యూ చేసింది కోర్టు. కాబట్టి ప్రక్రియ మొదలైంది. వాళ్ళను ఇండియా తీసుకొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల్లో ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అసెంబ్లీలో ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో తప్పనిసరిగా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడుతున్నాయని చెప్పడం, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండడం, వచ్చే నెల 4 తర్వాతనే దీని మీద పూర్తి స్థాయిలో జరుగుతుంది. అతని చర్చల సారాంశాలు, అక్కడ జరిగిన పరిణామాలు ఎక్కడ ఉన్నది అనేది తెలిసిపోయింది. వాళ్ళంతకు వాళ్ళే వచ్చి లొంగిపోతారా, లేదు పోలీసు వారు ఈ యొక్క అక్కడి నుంచి తీసుకురావడానికి అవకాశం మెండుగా కనిపిస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ. ఇలాంటి పాలనను ఇప్పుడు ఇంకొక పాలన గురించి ఒక్కటే లైన్లో చెప్పాలని భావిస్తున్నాను. ఏదైతే ప్రజాపాలన కోసం తెలంగాణ ప్రజలు ఎదురు తిరిగి కేసీఆర్ని ఇంటికి పంపించినట్టు ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదు, మాట్లాడే వాళ్ళని జైలు వేయడం, చట్టవిరుద్ధంగా ప్రభుత్వ ఆస్తిని దోచుకొని తిన్నటువంటి వ్యక్తులు ఇంటికి వెళ్ళిపోయారు. దానికి ఒకే ఒక్కడు చేశాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదు, చట్టవిరుద్ధమైన నేను పథకాలు ఇస్తున్నాను, పథకాల ద్వారా నాకు ఓట్లు వేస్తారని చెప్పి ఇటీవల పథకాలకు కొన్ని కోట్లను వేయడానికి ప్రయత్నం చేస్తే అది ఎన్నికల సంఘం అడ్డుకోవడం, కోర్టుకెళ్ళడం, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడంతో ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీసాను ఏదైతే పాస్పోర్ట్ కోర్టులో ఉంది అప్లికేషన్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇవ్వలేదు. 14 తర్వాతనే కేసీఆర్ శకం మునిగిపోయి కేసులు ఎలా ఎదుర్కొంటున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన తప్పులను, చేసిన విధ్వంసమైన ఆర్థిక నష్టాన్ని, అదేవిధంగా తన స్వార్థం కోసం ఏమి చేసింది, ఎంతమంది జైల్లో పెట్టింది, ఎంతమంది చనిపోయారు, ఇదంతా కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విధ్వంసమైన పాలనను సాగించినటువంటి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 సంవత్సరాలను ఆయన యొక్క సామ్రాజ్యం కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు జరుగుతున్నాయి. ఏ ఒక్క పనిని చేయలేదు. పోలవరం, అదేవిధంగా ఏదైతే రాజధాని ఏదో సాకు చెప్పి మొత్తం నీళ్ళలాగా డబ్బులను ఖర్చు పెట్టినారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఏ ఒక్కటి కూడా పోలేదు. అడ్వర్టైజ్మెంట్ మాత్రం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని పోర్ట్లు కడుతున్నాం, రోడ్లు కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, ఈ స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేశాడు. జనవరి నుంచి బటన్ నొక్కింది, ఉత్తిత్తు బటన్ను మాత్రమే నొక్కాడు. ఇప్పుడు అసలు బటన్ నొక్కి ఓట్లు వేయించుకునే ప్రజల యొక్క డబ్బులతో ప్రజలకిచ్చి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేశాడు. అది బెడిసి కొట్టింది. కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఏది కూడా నిజం మాట్లాడకుండా TV9కు ఇంటర్వ్యూలో ఈయన పెద్ద బుడింగి, ప్రపంచంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఈయన తెలుగు వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడు. అది కూడా TV9కి ఎందుకు ఇచ్చాడంటే కేసీఆర్ ఇటీవలనే ఎవరు దిక్కులేక TV9లో 3 గంటలు 4 గంటలు చూసి అతని యొక్క తప్పులను తప్పు కాదు ఒప్పులని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది ప్రజలెవరు నమ్మరు. అదేవిధంగా వాళ్ళ యొక్క రికమెండేషన్ తోటి అది ఎవరిది అనేది మీ అందరికీ తెలుసు. ఆ యొక్క ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు ప్రాపర్గా క్వశ్చన్స్ అడగలేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పూర్తి అబద్ధాలు చెప్పి ప్రజలను వంచడం, ఈ యొక్క ల్యాండ్ టైటిల్ తోటి ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, చుక్కల భూములు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టే అవకాశం ఉంది. మందును తాకట్టు పెట్టడం జరిగింది. ఇటీవల మేము పర్యటించడంలో 8 దాటితే ఒక బీరు బాటిల్ ఏదైనా సరే 300. అదేవిధంగా మెన్షన్ హౌస్
చాలామంది తాగేటువంటి బ్రాండు తెలంగాణలో 170 రూపాయలు ఉంటే అక్కడ 8 దాటితే 300. ఒక చేత్తో పథకాలు ఇస్తూ ఒక చేత్తో మళ్ళీ డబ్బులను అలానే గుంజుకోవడం. ఈ వాలంటీర్లను ఎవరైతే ఏదైతే ఆ మందు షాపులో కూర్చోబెట్టారో 8 వరకు వాళ్ళు డ్యూటీ చేసి ఏదైతే లాభాలు వస్తుంటుందో అదే అమ్మడం, వాళ్ళ జోబులోకి ఇంత ప్రభుత్వానికి ఇంత పోతా ఉంది. ఇవన్నీ గమనించినటువంటి ప్రజలారా కీలెరిగి వాత పెట్టమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తెలివిమంతులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం వల్ల ఏం జరిగింది, తెలంగాణలో కేసీఆర్ని గెలిపించుకోవడం వల్ల ఏం జరిగిందో, ఆయన 10 సంవత్సరాలు విధ్వంసం పెట్టి లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలను విసిగిపోయి ఎంతోమందిని పొట్టను పెట్టుకోవడం, ఫ్యాక్షన్ చేయడం, రౌడీజం చేయడం ఇవన్నీ జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.